మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా శుభాలు. మరొక తరుణం దేవుని యొక్క వాక్యాన్ని మీకు అందించడానికి దేవుడు తెరిచిన ద్వారం. నాకు తెలుసు ఇప్పటికే చాలా కాలమైంది మీ ముందుకు వచ్చి, కానీ దేవుని కృప మరొకసారి మీ ముందుకు రావడానికి దేవుడు ఇచ్చిన కృప. మేము రిలీజ్ చేసిన ఈ సాంగ్ వింటున్నావా అనే పాట మీరు అందరూ విన్నారని ఆశపడుతున్నాను. వినకపోతే వినండి. అనేక మంది జీవితాల్లోనికి ఈ పాట ఒక ఆశీర్వాదకరంగా ఉన్నదని మేము అనేకమైన సాక్షులు వింటున్నాం. ఇంకో అనేకమైన పాటలు రాబోతున్నాయి. ఆ పాటల ద్వారా దేవుడు మీతోనూ దేవుడి సంఘాన్ని కట్టినట్లుగా మేము ప్రార్థన చేస్తున్నాం. మీరు ప్రార్థన చేయండి. ఆమేన్. ఈరోజు నేను మీకు ఒక వ్యక్తిని పరిచయం చేయాలనుకుంటున్నాను. ఆ వ్యక్తి యొక్క జీవితం ద్వారా ఒక అంశాన్ని మీకు పరిచయం చేయాలనుకుంటున్న అంశం ఏంటంటే రహస్యంగా వెంబడించే వ్యక్తి, రహస్య ఫాలోవర్. క్రీస్తును రహస్యంగా వెంబడించిన వ్యక్తి. ప్రతి దేశానికి గూఢాచార వ్యవస్థలు ఉంటాయి. ఉదాహరణకు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా దేశానికి గూఢాచార వ్యవస్థ పేరు CIA. అలాగే ఇస్రాయెల్ దేశానికి ఉన్న గూఢాచార వ్యవస్థ పేరు మొసాద్. అలాగే మన భారతదేశానికి ఉన్న గూఢాచార వ్యవస్థ పేరు RAW. ఈ గూఢాచార వ్యవస్థల్లో పనిచేసే చాలామంది వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ యొక్క జీవితం మొత్తాన్ని ఆ యొక్క సంస్థకు, ఆ దేశానికి అంకితం చేస్తారు. ఒకవేళ ఆ సంస్థ కానీ ఆ దేశం కానీ వారిని వేరే దేశానికి పంపించి, అరే బాబు నువ్వు అక్కడ వెళ్ళి మా కోసం పని చేయాలని చెప్పగానే ఏ పని చెప్పినా సరే ఆ పని తూచా తప్పకుండా చేస్తారు. కొన్నిసార్లు వారి జీవితం మొత్తాన్ని అంకితం చేస్తారు. అక్కడికి వెళ్ళి ఆ దేశంలో ఏం చేయాలంటే కూరగాయలు అమ్ముకుంటే కూరగాయలు అమ్ముకోమంటే కూరగాయలు అమ్ముకుంటారు. లేదంటే ఏదైనా ప్లంబింగ్ పని చేయాలా ప్లంబింగ్ పని చేస్తారు. వాళ్ళు ఏ పని చెప్పినా ఆ పనిలో నిమగ్నమై రహస్యంగా దేశానికి కావాల్సిన సమాచారాన్ని వాళ్ళు అందిస్తూ ఉంటారు. ఈ యొక్క ప్రయాణం అంతటిలో వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ యొక్క దేశాన్ని, వారు ఏ దేశాన్ని చూస్తున్నారో చాలా దగ్గరగా వాళ్ళు వెంబడిస్తూ ఉంటారు. ఈ యొక్క వెంబడించే ప్రక్రియ అంతటిలో మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే వాళ్ళు వాళ్ళ గురించి వెంబడించరు, కానీ వాళ్ళ దేశం గురించి, వాళ్ళ యొక్క సంస్థల గురించి వెంబడిస్తారు. కానీ నేను మీకు పరిచయం చేయబోతున్న ఈ వ్యక్తి మాత్రం ఎవరి గురించి వెంబడించట్లేదు. ఆయన తనకు తానుగా తన గురించి ఆయన వెంబడిస్తున్నాడు. ఆయన ఎవరంటే నికోదేము. బైబిల్లో కేవలం 3 సార్లు ఆయన గురించి రాయబడింది. ముఖ్యంగా ఆయన యేసుక్రీస్తును 2 సార్లు చూశాడు. మొట్టమొదటిసారి యేసుక్రీస్తుని చూసినప్పుడు యేసుక్రీస్తు ఆయన బ్రతికి ఉన్నప్పుడు, రెండోసారి యేసుక్రీస్తుని చూసినప్పుడు యేసుక్రీస్తును సిలువ పైన చూసిన వ్యక్తి ఈ నికోదేము ఎవరు? ఆయన జీవితం గురించి మనం చూసుకున్నట్లయితే నికోదేము ఒక పరిసయుడు, అలాగే నికోదేము ఒక ముసలివాడు. ఇక మూడవది నికోదేము కొంచెం డబ్బున్నవాడు, లేదా డబ్బున్న వారితో ఆయన సాంగత్యం చేసిన వాడిగా మనకి కనబడుతూ ఉంటాడు. యోహాను సువార్త 3వ అధ్యాయం చదివినట్లయితే యేసుక్రీస్తు ఆయన సంభాషణ ప్రారంభించినట్టు కనపడుతుంది. అక్కడ వాక్యం కనుక చదివితే మనకు కనపడుతుంది 3వ అధ్యాయం మొదటిలో నికోదేము అనే వ్యక్తి ఒక పరిసయుడిగా, బోధకుడిగా రాత్రికాల వేళలో యేసుక్రీస్తును ఆయన కలుసుకుని ఒక సంభాషణ ప్రారంభిస్తున్నాడు. నికోదేముతో యేసుక్రీస్తు ప్రారంభించిన ఈ యొక్క సంభాషణలో వచ్చిన ఒక అద్భుతమైన దివ్యమైన వాక్యం మన పిల్లలందరికీ మనం సండే స్కూల్లో చిన్నప్పుడు నేర్చుకుని ఉంటాం. అదేంటంటే దేవుడు లోకమును ఎంతో ప్రేమించును అనే ఈ యొక్క వాక్యం కూడా వచ్చింది ఈ యొక్క నికోదేముతో వచ్చిన సంభాషణ మూలంగానే. ఈ నికోదేము యొక్క జీవితంలో నేర్చుకోవాల్సిన మొట్టమొదటి అంశం ఏంటంటే మీరు రహస్యంగా క్రీస్తును వెంబడిస్తున్నారా లేకపోతే బహిరంగంగా వెంబడిస్తున్నారు అనేది ప్రాముఖ్యం కాదు, కానీ మీరు ఎలా వెంబడించినను అంతము వరకు వెంబడించడం అనేది చాలా ప్రాముఖ్యం. నికోదేము రహస్యంగా వెంబడించిన వాడే, కానీ అంతం వరకు వెంబడించిన వాడు. మనలో చాలామంది పబ్లిక్ క్రిస్టియన్స్, పబ్లిక్ ఫాలోవర్స్, పబ్లిక్ అంటూ ఉంటాం, కానీ మనం అంతం వరకు వెంబడిస్తామంటే కాదు. ఏదైనా శ్రమ, శోధన, ఇబ్బంది రాగానే వి ఆల్ స్టెప్ బ్యాక్, మనం వెనక్కి వెళ్ళిపోతుంటాం. కానీ నికోదేము జీవితంలో ఆయన యేసుక్రీస్తును ముఖాముఖిగా వెంబడించకపోవచ్చు, వెనువెంటనే వెంబడించకపోవచ్చు, కానీ రహస్యంగా వెంబడించినను ఆయన అంతము వరకు వెంబడించిన వాడు కనబడుతున్నాడు. ఒక ముసలివాడు, ఒక బోధకుడు, ఒక సంపన్నమైన వాడు అయిన అలాంటి వ్యక్తి రహస్యంగా వెంబడించినను ఆయన అంతం వరకు వెంబడించినట్టుగా మనకు కనబడుతుంది. ఇది మనం ఆయన జీవితంలో నేర్చుకోవాల్సిన మొదటి విషయం. అలాగే 7వ అధ్యాయం మనం చదివినట్లయితే 7వ అధ్యాయం 42వ వచనం తర్వాత నుండి ఆఖరి వరకు చూసినట్లయితే నికోదేము జీవితంలో నేర్చుకోవాల్సిన రెండవ విషయం ఏంటంటే వెంబడించడం మాత్రమే కాదు, కానీ ఆ వెంబడించిన వాని గురించి నిలబడడం చాలా ప్రాముఖ్యం. ఈ యొక్క 7వ అధ్యాయం 42వ వచనం నుండి ఆఖరి వరకు చదివినట్లయితే అక్కడ కొంతమంది పరిసయులు, అలాగే కొంతమంది మత పెద్దలు కలిపి కొంతమందిని గుంపులుగా ఏర్పాటు చేసి వారందరినీ పంపించి యేసుక్రీస్తు ఎక్కడుంటే వారిని పట్టుకోండి, యేసుక్రీస్తుని తీసుకురండి అనగానే వారు వెళ్ళి ఒట్టి చేతులతో తిరిగి రాగానే ఆ యొక్క సన్నివేశం ఇక్కడున్న బోధకులకు, ఆ యొక్క మత పెద్దలకు, ముఖ్యంగా పరిసయులకు చాలా కోపాన్ని తీసుకొస్తుంది. ఆ కోపం మధ్యలో చాలా సంభాషణ జరుగుతున్న మధ్యలో ఈ నికోదేము అడ్డుగా వెళ్ళి, ఆయన కూడా పరిసయుడే, గుర్తుపెట్టుకోండి, ఆయన పరిసయుడు అయినప్పటికీ మధ్యలో వెళ్ళి ఆయన ఒక మాట వేస్తాడు. ఆ మాట ఏంటంటే ఒక వ్యక్తి తప్పు చేశాడో లేదో నిర్ధారణ చేయకుండా ఎలాగా ఆయన మీద మనం నిందలు వేస్తున్నాం, ఎలాగ ఆయన మీద నిందారోపణ చేస్తున్నాం, ఎలాగ ఆయన పట్టుకోవడానికి చూస్తున్నాం అని వారి యొక్క ధర్మశాస్త్రంలో ఉన్న కొన్ని విషయాలను ఆయన బయట తీసుకొస్తున్నట్టు కనబడుతుంది. దీన్ని బట్టి అర్థమవుతున్న విషయం ఏంటంటే నికోదేము రహస్యంగా వెంబడించవచ్చు.
ఒకవేళ ఆ రోజు ఆ మాటలకి బిత్తరపోయి ఉండొచ్చు ఆయన గుంపు అంతా. ఏంటి మనం మాట్లాడేది నికోదేముతోనేనా? నికోదేము నువ్వేనా మాట్లాడేది? ఆఖరి చదివినట్లయితే అక్కడ ఉంటుంది ఒక వాక్యం, నికోదేము నువ్వు కూడా వారి వంటి వాళ్ళు అయిపోతున్నావా అని వారు ప్రశ్నిస్తారు. నికోదేము రహస్యంగా వెంబడించి ఉండొచ్చు, కానీ ఎప్పుడైతే ఆయన ఎవరినైతే వెంబడిస్తున్నారో ఆ వ్యక్తిని అన్యాయంగా పట్టుకోవాలని చూస్తున్నారో ఆయన బదులుగా అక్కడ నిలబడి ఆయన గురించి వ్యాజ్యమాడడం కానీ, లేదంటే నిలబడి ఆయన పోరాడడం కానీ జరుగుతుంది. ఈరోజు ఎంతమంది క్రైస్తవులు ఉన్నాం మనలో, నేను పబ్లిక్ క్రిస్టియన్ అండి, నేను పబ్లిక్ ఫాలోవర్ అండి, నేను బహిరంగంగా ఫాలో అవుతానండి అంటారు. కానీ ఎప్పుడైతే అవసరం వచ్చే సమయానికి చాలామంది వెనకడుగు వేసే స్థితిలో ఉన్నాం. కానీ ఆయన రహస్యంగా వెంబడించినను ఆ వెంబడించిన వారి గురించి పోరాటం చేసే స్థితికి కూడా వెళ్ళాడు ఈ యొక్క నికోదేము. ఈరోజు మనలో చాలామంది స్నేహితులు ఉన్నారు, మనకు అనేక మంది ఫాలోవర్స్ ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్లో, లేదా వాట్సాప్లో, ఎక్స్లో, ఇంకా చాలా సోషల్ మీడియా మాధ్యమాల్లో మనందరికీ ఉన్నారు. కానీ అవసరమైన స్థితిలో ఎంతమంది మన దగ్గరకు వస్తారంటే ఎవరు రాలేరు. అలాంటి ఫాలోవర్స్ వేస్ట్. కానీ నికోదేము లాంటి ఫాలోవర్ మనం అయి ఉండాలి. రహస్యంగా వెంబడిస్తూ అంతవరకు వెంబడించిన ఒకటైతే, రహస్యంగా వెంబడిస్తూనే అవసరమైన టైంలో ఎప్పుడైతే నువ్వు వెంబడిస్తున్న వ్యక్తిని అన్యాయంగా వారు చూస్తున్నారని తెలిసిన సమయంలో ముందుకు వెళ్ళి నిలబడి ఆయన పక్షాన్ని నిలబడడం అనేది ఆషామాషి కాదు. అది నికోదేములో ఉన్న అత్యంత అద్భుతమైన ఒక గుణం, మనం నేర్చుకోవాల్సిన విషయం. ఇక మూడవ విషయం మనం నేర్చుకోవాల్సిన నికోదేము జీవితం నుండి ఏంటంటే, యోహాను సువార్త 19:38 నుండి 42 వచనాలు. ఇక్కడ నికోదేముతో పాటు మరొక వ్యక్తి మనకు కనబడుతున్నారు. ఆయన కూడా రహస్య ఫాలోవర్. ఆయనే యోసేపు ఆఫ్ అరిమథాయి ప్రాంతం నుండి ఉన్న ఈ యొక్క యోసేపు కూడా రహస్య ఫాలోవర్. నికోదేములాగా ఆయన కూడా రహస్య ఫాలోవర్. వీరిద్దరూ రహస్య ఫాలోవర్స్. ఊహించుకోండి, యేసుక్రీస్తు ఇప్పుడు సిలువపై మరణించి వేలాడుతున్నాడు. పబ్లిక్ ఫాలోవర్స్, బహిరంగంగా వెంబడించే యేసుక్రీస్తు యొక్క 12 మంది శిష్యులు, ముఖ్యంగా టాప్ 3 అంటారు, పేతురు, యోహాను, యాకోబు లాంటి వారు కూడా అక్కడెక్కడ కనుచూపు మేరలో కనబడిన స్థితిలో ఉన్నది. అలాంటి సమయంలో రహస్యంగా వెంబడిస్తున్న ఈ యొక్క ఇద్దరు, మరి ముఖ్యంగా నికోదేము లాంటి వారు కలిసి పిలాతు దగ్గరికి వెళ్ళి వాళ్ళు, అయ్యా మాకు యేసుక్రీస్తు యొక్క శరీరాన్ని అప్పగించని అడుగుతున్నారు. ఒకసారి ఊహించుకోండి, పిలాతు వారిని ప్రశ్నలు వేసి ఉంటాడు, ప్రశ్నలు సంధించి ఉంటాడు. మీకేంటయ్యా ఈ యొక్క యేసుక్రీస్తు గురించి? మీరు యేసుక్రీస్తుని వెంబడించే వారు కాదు కదా, ఆయన సొంత శిష్యులే రావట్లేదు, మీకేంటయ్యా అని అడుగుండొచ్చు. కానీ ఏదేమైనప్పటికీ అన్నిటికీ తెగించి వారు వెళ్ళి పిలాతు దగ్గరికి వెళ్ళి పర్మిషన్ తీసుకుని ఆ యొక్క యేసుక్రీస్తు శరీరాన్ని దించి, ఏ సమాధి అయితే తనకు తాను సిద్ధపరచుకున్నాడు ఈ యొక్క యోసేపు, ఆ సమాధిలో ఆయన ఆ యొక్క యేసుక్రీస్తుని పరుండ చేసి ఆయనకు చేయాల్సిన మర్యాదలన్నీ, సుగంధ ద్రవ్యములన్నీ పూసి ఆయనకు మర్యాదలు చేసి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇక ఎక్కడితో మనకి నికోదేము గురించి, అరిమథాయి గురించి, మరలా ఈ యొక్క యోసేపు గురించి మరలా మనకి ఎక్కడ కనపడదు. మీరు ఒకసారి ఊహించుకోండి, నికోదేము రహస్యంగా వెంబడించిన వ్యక్తి, యేసుక్రీస్తును ఒక రాత్రిపూట వేళ ముఖాముఖి కలిసిన ఈ వ్యక్తి, అది కూడా ఒకేసారి చూశాడు. కానీ ఆయన రెండోసారి చూసినప్పుడు యేసుక్రీస్తు సిలువపై మరణించి వేలాడుతున్నాడు. ఒకసారి ఊహించుకోండి, ఆయనలో ఉన్న భావోద్వేగాలు ఎలా ఉంటాయి. ఒక రాత్రి పూట వేళ చూసిన వ్యక్తి ఇప్పుడు తన కళ్ళ ముందు మరణ స్థితిలో ఉన్నాడు. అయినప్పటికీ తన వెంబడించే విధానం ఆపలేదు, తను వెంబడిస్తూనే ఉన్నాడు. 20వ అధ్యాయం 19వ వచనం చదివితే, తన సొంత శిష్యులైన యేసుక్రీస్తు యొక్క శిష్యులు ఆదివారం ఉదయం ఉన్న మగ్దలేని మరియ, పేతురు, యోహాను సమాధి దగ్గరికి వెళ్ళి సమాధి చూసి యేసుక్రీస్తు లేడని నిర్ధారణ చేసుకుని వారందరి ఇంటికి పోయి సాయంత్రం పూట గడియ వేసుకుని భయపడుతున్నారు యూదుల గురించి అని వాక్యం రాయబడి ఉంది. యేసుక్రీస్తుని బహిరంగంగా వెంబడించిన ఈ యొక్క వ్యక్తులు, శిష్యులు లోన కూర్చుని భయపడుతున్నారు. దీన్ని బట్టి మనకు అర్థం అవ్వాల్సిన విషయం, రహస్యంగా వెంబడిస్తున్నారా, బహిరంగంగా వెంబడిస్తున్నారని అనవసరం. అత్యంత ప్రాముఖ్యమైనది ఏంటంటే అంతము వరకు వెంబడించగలవా, అది మొదటిది. రెండోది, అంతవరకు వెంబడిస్తూనే నువ్వు ఎప్పుడైతే ఆ వ్యక్తి గురించి నిలబడే స్థితి వచ్చినప్పుడు నిలబడగలవా లేదా వెనకడుగు వేస్తున్నావు అనేది రెండో విషయం. నికోదేము ఎప్పుడైతే తన వారందరూ కలిపి యేసుక్రీస్తు మీద నిందలు వేస్తున్నారని తెలిసిందో అప్పుడు నికోదేము యేసుక్రీస్తు పక్షాన నిలబడడం మనం చూస్తుంటాం. ఇక మూడవది, ఎప్పుడైతే తాను వెంబడిస్తున్న వ్యక్తి మరణించాడని తెలిసినా కూడా వెంబడించాడు. ఈ యొక్క మాటలో నాకు బాగా గుర్తొచ్చే ఒక అంశం ఏంటంటే, అంతర్వేద పాలనలో ఐపీసీ సంఘాన్ని నడిపిస్తున్న బిషప్ శామ్యుల్ ఫినీ గారు అపోస్తలుడు పీల పరమజ్యోతి గారు బ్రతికున్నప్పుడు చెప్పిన మాటలు అంటాయి ఇవి. నేను చనిపోయిన తర్వాత కూడా మన యొక్క సభల యొక్క కన్వెన్షన్స్, మన సభల తారీఖులు మాత్రం మార్చడానికి వీల్లేదు. అది ప్రతి సంవత్సరం జనవరి 11 నుండి 15 దాకా ఉండాలని నిర్ధారించాడంట.
నిజంగా ఆశ్చర్యం. ఇప్పటికీ పరంజ్యోతి గారు చనిపోయి దగ్గర దశాబ్దం పైనే అయింది, కానీ ఈనాటికి ఆయన పెట్టిన ఆ యొక్క నియమం దాటలేదు. నిజంగా ఆశ్చర్యం కలిగించింది. ఈ రోజుల్లో తండ్రులు ఉండగానే పాటించని స్థితిలో ఉన్న మనం నిజంగానే బిషప్ శామ్యూల్ ఫిన్నీ గారు నేర్పుతున్న ఒక అద్భుతమైన విషయం, తండ్రి వెళ్ళిపోయిన తర్వాత కూడా తండ్రి యొక్క మాటలు అనుసరించడం చాలా ప్రాముఖ్యం. అలాంటి కోవకే చెందిన వ్యక్తి ఎవరంటే ఈ యొక్క నికోదేము. యేసుక్రీస్తు బ్రతికున్నప్పుడు ఫాలో అవడం కాదు, యేసుక్రీస్తు చనిపోయిన తర్వాత కూడా వెంబడించిన వ్యక్తి ఎవరంటే నికోదేము, అలాగే జోసెఫ్ ఆఫ్ అరిమథాయ్. యేసుక్రీస్తు యొక్క సొంత శిష్యులైన తన యొక్క 12 మంది శిష్యులైతే యేసుక్రీస్తు మరణించగానే ఇంట్లోకి వెళ్ళి గడియ పెట్టుకున్నారు, కానీ రహస్యంగా వెంబడించిన వ్యక్తులు మాత్రం బహిరంగంగానే నిలబడి ఆ క్రీస్తుకు చేయాల్సిన మర్యాదలన్నీ చేసి వారి జీవితాన్ని ముగించారు. ఇక్కడితో వారి గురించి ఇంకా ఎక్కడ ప్రస్థానం కనపడదు మనకి. వారి ప్రస్థానం మనకి బైబిల్లో కనపడకపోవచ్చు, కానీ వారి యొక్క జీవితం ఈ రోజుకి మనకు అద్భుతమైన పాఠాలు నేర్పుతుంది. నిజంగా ఈ యొక్క నికోదేము జీవితం నేర్చుకోవాల్సిన ఒక విషయం ఏంటంటే, హీ వాజ్ అ సీక్రెట్ ఫాలోవర్ బట్ ఎ సీక్రెట్ ఫాలోవర్ ఆఫ్ క్రైస్ట్ టిల్ ది ఎండ్. ఆయన నిజంగా రహస్యంగా వెంబడించిన వాడే, కానీ ఆయన రహస్యంగా వెంబడించిన అంతం వరకు వెంబడించిన ఒక మహా గొప్ప యోధుడైన ఈ నికోదేము యొక్క జీవితం మనందరికీ గొప్ప పాఠాలు నేర్పిందని నమ్ముతున్నాను. ఈ వాక్యం మీ జీవితంలో ఒక గొప్ప ఆశీర్వాదకరంగా ఉండాలని, ఈ వాక్యం వల్ల మీ జీవితంలో గొప్ప మార్పులు కలిగి అనేక మంది దేవుని చెంతకు చేరాలని ఆకాంక్షిస్తూ ఆశపడుతూ, ఈ వాక్యం మీతో పాటు అనేక మంది జీవితాల్లో మార్పును కలిగజేయాలని, అనేక మంది మనలో దేవుని కొరకు ఒక గొప్ప యోధులుగా, గొప్ప వెంబడించే వారిగా మనం సిద్ధపడి దేవుని రాజ్యం చేరాలని ఆశపడుతూ, మా గురించి ప్రార్థన చేయండి, మేము మీ గురించి ప్రార్థన చేస్తాం, మా సంఘం గురించి ప్రార్థన చేయండి. దేవుడు మనల్ని అందరినీ దీవించును గాక. ఆమేన్.